హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన సూర్యాపేట జిల్లాకు మన వర్కింగ్ కమిటీ మెంబర్స్ వెళ్ళడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆఫీస్కు. మనము గత 4-5 రోజుల నుంచి రేషన్ షాపు డీలర్లు కొంతమంది చేస్తున్నటువంటి అవినీతిని గురించి జిల్లా కలెక్టర్లకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళారు. వారు అక్కడ ఏం జరిగిందనేది వారి మాటల్లో మనం విందాం. నమస్కారం సార్. ఈరోజు రేషన్ షాపు డీలర్లు చేసే అవినీతి గురించి జిల్లా కలెక్టర్ని కలవడానికి వెళ్ళాము. జిల్లా కలెక్టర్ లేనందున సిబ్బంది గారిని కలిసినాం. వాళ్ళ వినతి పత్రం అందించాము. వాళ్ళు చర్య తీసుకుంటామన్నారు. ఓకే, అక్కడ సిబ్బంది వారు స్పందించారు, చర్య తీసుకుంటున్నారు. ఇప్పటికి ఇది 6వ డిస్ట్రిక్ట్ మనం మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడ ఏ జిల్లా కూడా కలెక్టర్ ఆఫీసులలో వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళగానే స్పందించి ఇలాంటి విషయం మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పినందుకు జిల్లా కలెక్టర్లకు తెలియపరుస్తున్నాం. అలాగే మన ఆర్గనైజేషన్ మహిళా అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి గారు కూడా ఈ రేషన్ షాప్ డీలర్ల అవినీతి విషయంలో వారి అభిప్రాయాన్ని కూడా తెలియపరచాలని చెప్పి కోరుతున్నాం. నమస్తే అండి, ధన్యవాదాలు. హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ నుంచి మన రేషన్ షాప్ డీలర్ దృష్టికి వచ్చిందనమాట. ఏమనంటే ఈ రేషన్ షాప్ డీలర్లు అందరూ కొంచెం అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి వీరు ఇచ్చే రేషన్ ఏదైతే ఉందో అది కొంచెం అవసరమైన చోటకి కాకుండా అక్రమంగా బయటకు వెళ్తున్నట్టు దృష్టికి వచ్చింది, సార్ దృష్టికి. అయితే రేషన్ షాపుల గురించి డైరెక్ట్ మనం వెళ్ళకూడదు కదా. మనం లీగల్గా ఏంటంటే కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి మన 33 జిల్లాల్లో ఉన్న ప్రతి కలెక్టర్ ఆఫీస్ని కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నమాట. వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత అక్కడ కలెక్టర్ గారు కలవడం జరిగింది, అక్కడ ఉన్న సిబ్బంది కలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే మీరు చేసేది ఒక మంచి పని, అవేర్నెస్కి సంబంధించిన పని. ఈ పని గురించి మేము ఎటువంటి ఆటంకం లేదు, మీరు వెళ్ళండి, ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అని మాకు చెప్తే వెంటనే వచ్చి మేము చర్యలు తీసుకుంటామని చెప్పినందుకు కలెక్టర్ గారికి అక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే అయ్యా మేము ప్రతి ఒక్కరు వచ్చి మీ దగ్గర వరకు చెప్పలేరు, అవినీతి అనేది చాలా వరకు జరుగుతూ ఉంది, అది ప్రజల దృష్టిలో ఉంది. కానీ కొన్ని విషయాలు బయటకు వచ్చి చెప్పలేని విషయం చెప్పలేక మభ్యపడుతున్నారు జనాలు. అది మా సంస్థ ద్వారా మన గొట్టిముక్కల మాధవాచారి గారు ఇది ముందుకు తీసుకెళ్తున్నారంటే ప్రజలకి ఎంతో అవసరమైన విషయం. ఇది చిన్న కుటుంబాల్లో కూడా ఈ బియ్యం లేకపోతే చాలా ఇబ్బందులు పాలైపోతూ ఉన్నారు. వాళ్ళకి అందాల్సిన రేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం, వాళ్ళ టైంకి రాలేదంటాం. ఇది ఏం చేయాలంటే మనం తెలంగాణలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అంటున్నారు. ఎవరైనా సరే లిమిటెడ్ పెట్టాలి. దీంట్లో ఎట్లా పెట్టాలి? 15వ తారీఖు నుంచి ఏదైనా దూర ప్రాంతాలు వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే తీసుకోలేని కానీ, లైన్లో ఉన్న వాళ్ళకి అందలేకపోవడం కానీ, మధ్యలో ఎవరైనా వెళ్తే కూడా వాళ్ళకి మీరు స్పందించి ఎవరైనా ఒకళ్ళిద్దరు బాగా ముసలి వాళ్ళు, ముడుగు వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మా యొక్క కోరిక. దీని ద్వారా మీ అందరికీ విన్నపించుకుంటా ఉన్నాము. రేపటి నుంచి మా సంస్థ ప్రజలందరూ కూడా అందరూ సంస్థలో ఉన్నవాళ్ళు, పక్కన ఉన్నవాళ్ళు అందరూ కూడా వెళ్ళి ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారండి. దీంట్లో ఎవరైనా దొరికితే మాత్రం తప్పకుండా మా సిబ్బంది మీకు చెప్తారని చెప్పేసి మనవి చేసుకుంటా ఉన్నాం. దీనికి సహకరిస్తున్న పెద్దలకి అందరికీ కూడా మా ధన్యవాదాలు.